చెప్పాను కదా ఈరోజు పండుగ పని వండుతున్నానని చెప్పి పసుపు పెరుగు వేసాను. ఇందాక ఉప్పేసి శుభ్రంగా వరిచేసి 4-5 సార్లు కడిగి పెట్టా. ఇప్పుడు పసుపు పెరుగు వేసా. ఇది కడిగేసి క్లీన్గా వండేస్తా తొందరగా. చేపలు మాత్రం ఒక్క ట్రిప్పు ఇలా జాగ్రత్తగా తిప్పుకుంటే చాలు. ఇప్పుడు కొంచెం పోసుకోవాలి వాటరు, చాలు. ఇదిగో అమ్మ కొత్తిమీర వేసేస్తున్నా. వేసినా కూడా కాసేపు ఉడకనిస్తే సూపరు సూపరు. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఆదిభట్ల వాణి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా అమ్మా? కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలంటూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలు చాలా బాగున్నాయమ్మా. థ్యాంక్ యూ అమ్మా. వాణి, ఎప్పుడు ప్రతి వీడియోకి నీ కామెంట్స్తోనే వస్తున్నావు ముందుకి. థ్యాంక్ యూ అమ్మా. పండు జేను అయ్యో ఒకటి పెట్టాడు, ఇది అంతే. అమ్మమ్మ మీరు చాలా ఇన్స్పిరేషన్, మీ వాయిస్ సూపర్. అమ్మమ్మ రవళి మేడం సినిమా నుంచి ఒక సాంగ్ ప్లీజ్. అబ్బా, రవళి మేడం సినిమా నుంచి ఒక సాంగ్ అంట ప్లీజ్. వేరే రవళి మేడం అంటే మరి ఒక 20 years బ్యాక్ చేసి కదా, నాయనంతా ఎప్పుడో 50sలో కదా పాడుతున్నాను మీ దగ్గర. ట్రై చేద్దాం తర్వాత, చిన్ననాటి జ్ఞాపకాల్లో పాడతా, అప్పుడు చూద్దు కానీ. ఓకేనమ్మా. ఇది నేను విజయవాడలో చేసిన కూరే. ఈ కూరకే ఇవాళ ఎందుకు చదువుతున్నానంటే, కార్తీక మాసంలో వచ్చిన వెంటనే చదివి మళ్ళీ కార్తీక మాసం గురించి, తర్వాత మళ్ళీ ఏదైనా నాన్ వెజ్ వండేటప్పుడే దీని గురించి మాట్లాడాలని ఆగానమాట. మామూలుగా మాట్లాడటం వెజిటేరియన్ వండేటప్పుడే దీని గురించి చెప్పడం బాగుండదు, అందుకని దీని గురించి మాట్లాడలే ఎన్ని వచ్చినా. అందుకని తర్వాత మాట్లాడదామని ఆపి ఇవాళ నాన్ వెజ్ చేస్తున్నాను నేను. కార్తీక మాసం వెళ్ళిపోయింది, నాన్ వెజ్ చేస్తున్నా ఇంట్లో, అందుకోసం దీని గురించి మాట్లాడుతున్నా. గాయత్రి బజార్ 3138. అమ్మా నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే మీ ఇంట్లో సభ్యురాలుగా పుట్టాలని ఉంది. థ్యాంక్ యూ అమ్మా. మళ్ళీ జన్మంటూ ఉంటే మా ఇంట్లో సభ్యురాలుగా పుట్టాలని ఉంది అన్నావు. ఇంకా అంతకన్నానా? మా ఇంట్లో పుట్టాలని ఒక నీకు ఆశ ఉంది కదా, అదే చాలు. అదే ఎంతో సంతోషం నాకు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. కీర్తి 665. నాన్ వెజ్ తినడం తినకపోవడం వాళ్ళ ఇష్టం, మనకి నచ్చితే నచ్చుద్ది లేకపోతే అండి. అందరూ యానిమల్స్నే చంపి బాగానే తింటున్నారు కదా. 1 month మానేస్తే అంత పాపం పుడుతుందా? దాని గురించి చెప్పారు కార్తీక మాసంలో. దాని గురించి వాళ్ళల్లోనే వాళ్ళు కామెంట్ పెట్టారు. ఈ 1 month తినకపోతే పాపం మనం వచ్చేస్తా అని రాసింది ఒక ఆవిడ. దానికి ముందు ఒక రాశారు వంశీ మండలపు. ఈ పేరు చాలాసార్లు నువ్వు నా వీవర్ నాకు తెలుసు, నువ్వు వంశీ నేను చాలాసార్లు చదివాను. పవిత్రమైన కార్తీక మాసంలో ఏంటమ్మా మాకు ఈ చండాలం? నువ్వు రాసిందే ఈ 2 మాటలే. చండాలం అనే వార్త ఎటువంటిదో తెలుసా నీకు? కార్తీక మాసం గురించి ఆ పవిత్రత గురించి తెలిసింది కదా. చండాలం అనే విషయం తెలియలా? పురాణాల్లో సహా చండాలుడు అంటారు. ఎవరిని? చండాలం అనే విషయం ఎత్తొచ్చు అసలు ఊసు? మీరు అసలు ఆల్రెడీ తినేవాళ్ళో తినవాళ్ళో నాకు తెలియదు. ఒకవేళ తినేవాళ్ళు అయితే మీరు కార్తీక మాసంలో తినపోయినా కూడా పెద్దవాళ్ళు పిల్లలు హోటల్స్ కన్నా వెళ్ళి తింటారు. అది చండాలమా? చండాలం అనే మాట నీచమైన మాట, అర్థమవుతుందా మీకు? అందులో ఆహారం తినేవాళ్ళది ఒక 20% ఉన్నారేమో కార్తీక మాసంలో తిన్నాళ్ళు, 80% తినేవాళ్ళే ఉన్నారు. అంత ఈజీగా చండాలం అనేయచ్చా? అందులో తినే పదార్థాన్ని, తినే తిండిని. నాన్ వెజ్ అంటే ఇది కూడా ఒక తిండేనా అనుకోవచ్చు, నువ్వు తినవేమో. అప్పుడు దీని గురించి మాట్లాడకూడదు చండాలం గిండాలం అని. అర్థమైందమ్మా? ఇప్పుడు ఆల్రెడీ నేను ఒకటి చదివేశాను కదా, ఈ మాసం తింటే పాపం చుట్టుకూడదు మీకు రాసేసింది ఒక ఆవిడ. అసలు చండాలం అనే మాట మాట్లాడకూడదు. చండాలం అనేది ఒక పెద్ద నీచమైనటువంటి అభిప్రాయం. చండాలం అనడం అనేది అంత నీచమైందా నాన్ వెజ్ తినేవాళ్ళు? కాదుగా. కొంతమంది తింటారు, ఇప్పుడు మా హరిత ఉంది, శ్రావణ మాసం తిందు, కార్తీక మాసం తిందు, మాఘమాసం తిందు, ధనుర్మాసం తిందు. ధనుర్మాసం మాఘమాసం తర్వాత వస్తుంది, ధనుర్మాసం కూడా తిందు నిలబెట్టిన దగ్గర నుంచి. నాకు తెలిసే సంవత్సరంలో 4 నెలలు తిందు. అందుకని వాళ్ళ ఇంట్లో పిల్లలు ఇక్కడ హోటల్ తింటే వద్దని అసహించుకుంటారా? ఎవరి వరకు పూజలు, ఎవరి వరకు ఆ స్వామి భక్తులు వాళ్ళు చూసుకుంటారు. నాన్ వెజిటేరియన్ తిన్నంత మాత్రం భక్తి లేదని అనకండమ్మా. అసలు చండాలం అనే మాట రాకూడదు నీకు నోటికి. అది చాలా పెద్ద తిట్టు అంటారు దీన్ని, చాలా అపవాదేయటం లాంటిది అనమాట ఇది. నేను కథల్లో పూర్వకాల పురాణాల్లో విన్నాడు చండాలుడని. ఇదేంటి అన్యాయంగా అలా మాట్లాడుకో. ఇవన్నీ మనసుకు భరించలేను. మామూలుగా ఎంతోమంది ఎన్నో మాట్లాడతారు, ఈ మధ్యనే పట్టించుకోవట్లా. ఈ చండాలమే మనసుకు బాధ అయిపోయింది. తర్వాత కూడా ఈ కూర రిలీజ్ అయిన తర్వాత కూడా నేను 4-5 వీడియోలు చేశా, అప్పుడు దీని గురించి ఎత్తలా. అలాగే ఈ నాన్ వెజ్ కూర ఉండే రోజే నేను మొదలుపెట్టాను నీతో మాట్లాడటం. పద్ధతులు నచ్చపోతే చండాలం ఏం పనులు దానికి అంటారు ఎవరైనా, అది నాకు తెలుసు. తిండిని చండాలం గిండాలం అనరమ్మా. ఓకేనమ్మా.
ఇంకోసారి చండాలం అనకు. అది కరెక్ట్ కాదు అనేవాళ్ళు మీ కామెంట్స్లోనే ఉన్నారమ్మా చాలామంది. అట్లా అనుకో, ఓకేనమ్మా. శేషారావు అనుకుంటా 5337. కార్తీక మాసంలో నాన్ వెజ్ తింటారా అమ్మ మీరు? తినేవాళ్ళు ఎంతమంది ఉంటారో. అది కూడా కార్తీక మాసంలో కాదు, ముందుదే చాలామంది తెలిసింది. విజయవాడ వెళ్ళినప్పుడు వంట అది తీసుకొచ్చి పెట్టాను. అప్పటికి వరుసగా వస్తాయి, కొన్ని మధ్యలో చాలా ఉంటాయి కదా, అందుకని ఒకటి లేట్ చేశారు. అలాగే లేట్ అయితే మళ్ళీ మూలన పడిపోద్దని చెప్పేసి పెట్టేశారు. విజయవాడలో చేసుకొచ్చింది అది, అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి మీకు. అందులో హరిత వాళ్ళతో విజయవాడ వాళ్ళకి సీఎం సహాయ నిధికి వచ్చారు, అవన్నీ చూశారు మీరు. ఇప్పుడు కాదు, కార్తీక మాసంలో కనీసం దాన్ని కూడా చూడకుండా విజయవాడ అంటున్నాను. మా మేనగోళ్ళు చుట్టాలందరూ ఉన్నారు, ఆ ఇల్లు విజయవాడ అని చెప్పాను. అందులో కూడా పుసుకుని కార్తీక మాసంలో తింటారు ఏంటి, మాకు ఈ చండాలని అనేశారు. ఇప్పుడు తింటారా అమ్మ అంటున్నారు. తినేవాళ్ళు తింటారయ్యా. తేజు 8087 అమ్మ. ఇది ఎప్పుడో చేసిన వీడియో, ఇప్పుడు టెలికాస్ట్ అయ్యింది అనుకుంటా. చూసారా మీలోనే ఒకళ్ళు, ఇది ఎప్పుడో చేసిన వీడియో ఇప్పుడు టెలికాస్ట్ అయినట్టుంది అంటున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది నేను విజయవాడ వెళ్ళినప్పుడు చేసిందని. మీలోనే ఉన్నారమ్మా కామెంట్ చేసే వాళ్ళలోనే. మంచి చెడ్డలు మీరేది పుచ్చుకొని అనేసినా కూడా దానికి సమాధానాలు చెప్పేవాళ్ళు కూడా మీ వ్యూవర్స్లోనే ఉన్నారు. SSRI 1675 అంట. మంచి మటన్ కర్రీ మీ స్టైల్లో ప్లీజ్ అమ్మ, ఫ్రమ్ USA, అమెరికా నుంచి చేశారు కదయ్యా. తప్పకుండా నేను మటను గోంగూర, మటను ములక్కాయ, మటను దోసకాయ ఇలాంటివి వండాను. ఒట్టి మటన్ కూర వండలే. ఇంకా తప్పకుండా మీకోసం వండుతా. నా స్టైల్లో వండమని చెప్పారు కదా, తప్పకుండా వండుతానయ్యా. ఓకే అమ్మ. ఈరోజు పల్లీలు ఆయిల్ పడుతున్నా. ఇంట్లో వచ్చింది, కొంచెం ఉంది, వాళ్ళకి రేపు సరిపడే ఉంది. ఇవాళ పట్టేశానంటే 2 రోజులు అటక పెట్టేస్తా కదా, తర్వాత వాడుకుంటా ఉంటుంది. అది ఏదో చూస్తే వడలేం కదా, నోట్లో వేసుకున్నాను అనమాట. ఏదైనా గింజ కొడితే ఎవరైనా నోట్లో వేసుకుంటారు. దీని గురించి తెలుసు కదమ్మా. మెరియాలా ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్. ఎంత చెప్పినా తక్కువే దీని గురించి. ఫస్ట్ ఇదిగో స్విచ్ ఆన్ చేసుకున్నాను చూడండి. ఇది ఆన్ చేసుకుని ఇక చూడండి, ఇది 90 degreesలో పెట్టుకోవాలి. పెట్టుకుని 10 minutes ఆగాలమ్మా. ఒక 10 minutes ఆగిన తర్వాత అప్పుడు స్విచ్ ఆన్ చేసుకోవాలి మిషన్. దీని గురించి తెలుసు కదమ్మా. ఏదైనా సరే ఇలాంటి సీడ్స్, ఏదైనా సరే సీడ్స్లో కల్తీ లేదు. పంటలు పండినవి వచ్చేస్తాయి మనకి, దాంట్లో కల్తీ కలపడానికి ఎవరి వల్ల కాదు. ఎప్పుడైతే అది ప్యాక్ అవుద్దో అప్పుడు అంతా కల్తీనే. ఆయిల్ పట్టేస్తాం, మనకు 400 grams వస్తుంది కిలో పడితే. ఈ రేటుకి నూనె వచ్చేస్తుంది బయట, మనకు అరకిలో కూడా రావట్లేదు, 400 grams వస్తుంది. ఎట్లా? అప్పుడు అది కల్తీనేగా, వేరే నూనెగా కలుపుతున్నారు. అది మీరు ముందు అర్థం చేసుకోండి అమ్మ. ప్రతిరోజు డైలీ 3 పూట్ల తినేది నూనెకి సంబంధించిన తిండిలే మనం, అందుకని దాన్ని ఇంపార్టెంట్గా పెట్టుకోండి. మా ఫ్రెండ్ వచ్చింది, ఒకసారి కనబడతావా, కూర్చో. చూసారుగమ్మా, దానికి మీరు ఎంతో రేటు కదమ్మా ఇది. ఈ రోజుల్లో ఈ మిషన్లు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఎవరూ లేరు. చూడమ్మా, 10 minutes అయిందమ్మా, స్టార్ట్ చేసేస్తా. అదిగో ఓకే. ఇదిగో చూడమ్మా, ఇంకో ఫ్రెండ్ వచ్చింది. అయిపోయిందమ్మా, చూశారు కదా. ఒక్కసారి రివర్స్లో పెడతాను చూడండమ్మా. అదిగో చుట్టూ ఉన్నది ఎట్లా వచ్చేస్తుందో చూసారు కమ్మా. 20 minutes ఇది. నువ్వులైతే 15 minutes, పల్లీలు అయితే 20 minutes. దీని గురించి చాలా వరకు చెప్పానమ్మా. ఎంత చెప్పినా నూనె విషయంలో మాత్రం చాలా తక్కువే. ఆరోగ్యమే మహాభాగ్యం. దీని గురించి కింద డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ ఇస్తున్నాను కదమ్మా, 9030031387. ఇదమ్మా నెంబరు. నా వీడియో చూసేటప్పుడు టీవీలో చూసినా ఫోన్లో చూసినా కూడా నెంబర్ వస్తుందమ్మా. ఆ నెంబర్కి ఒక్క ఫోన్ చేయండి మీరు, అంతే, మిమ్మల్ని వాళ్ళే ఫాలో అవుతారు. ఆల్ ఇండియా మొత్తం హోమ్ డెలివరీ ఫ్రీ. ఓకేనమ్మా, తప్పకుండా మీరు తీసుకోండి. మా ఫ్రెండ్స్ ఇవాళ ఏంటో అసలు అందరూ మా ఫ్రెండ్స్ తెగొచ్చేస్తున్నారు నన్ను చూడటానికి. ఈ మధ్య చెన్నై వెళ్ళాను కదా, లేనని ఇవాళే వస్తున్నారు చూడటానికి. ఇదిగో చూడండమ్మా, ఇదిగో ఆయిల్, ఇదిగో చూసారండి, 400 grams అట్లా వస్తుంది అనమాట. ఓకేనమ్మా, ఇది ఇలా ఒక బాటిల్లో పోసుకుంటానమ్మా. పోసుకుంటే 2 days తర్వాత తీస్తా. ఇవాళకి రేపు సరిపడిన నూనె ఉంది ఇంట్లో, ఆ తర్వాత ఎల్లుండికి ఇది రెడీ అయిపోద్ది, వాడుకుంటా. ఓకేనమ్మా, చెప్పాను కదమ్మా, ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పకుండా తీసుకోండి అమ్మా. ఏమాత్రం అవకాశం ఉన్నా వదలద్దు. పిండిదేంటి ఇదేంటి తీసుకోండి. నూనె అయితే మరీ ఆరోగ్యానికి ఎంతో మంచిది.
బొట్టి ఇడ్లీ ఉడకబెడితేనే కూడా చట్నీలు మిరపకాయలు వేసుకుంటాం కదా, నూనె లేకుండా 3 పూట్ల వంటే లేదు. అందుకోసమని మంచి నూనె వాడుకోవాలి. ఓకేనమ్మా, వెళ్దామా ఇక వంటకి? లేట్ అయిపోతుంది ఇప్పటికే. వీళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి అది కూడా ఒక అరగంటలో ముగించేస్తా పని కూడా. ఓకే అమ్మా, చెప్పాను కదా ఈరోజు పండుగ పని వండుతున్నానని చెప్పి. ఉల్లిపాయలు కూడా పచ్చిమిరకాయలు కూడా కోసి పెట్టేసుకున్నా. చూడండి అమ్మా, ఇదే పండుగప్ప. ఇది చాలా ఫేమస్, సముద్రంలోనే పడుతుంది కదా, బాగా ఫేమస్. అలాగే రేట్లు కూడా చాలా ఎక్కువ. అలా ఉంటుందన్నమాట దీని వాల్యూ. పండుగప్ప అంటే కొరమేన్ని మించింది. కొరమేనే పెద్ద కాస్ట్లీ, దాన్ని మించింది పండుగప్ప. దీన్ని మించింది బొబ్బడాయిలు రేట్లకి. ఓకేనమ్మా, పసుపు పెరుగు వేసాను. ఇందాక ఉప్పేసి శుభ్రంగా వరిచేసి 4-5 సార్లు కడిగి పెట్టా. ఇప్పుడు పసుపు పెరుగు వేసా. ఇది కడిగేసి క్లీన్గా వండేస్తా తొందరగా. బియ్యం కూడా కడిగి పెట్టానమ్మా, దాన్ని అంటించేసాను, దేన్ని అంటించాను. ఇది చేపల కూర కదా, చీరలు పాడైపోతున్నాయి, అందుకని ఇది కట్టా. కళాయి వేడెక్కిపోయింది. ఇదిగో నూనె అయిపోయిందని ఇప్పుడు పట్టా. ఇప్పుడు వేసి రేపటికి కూడా కొంచెం ఉంటుంది నాకు. ఇది ఎల్లుండికి ఆ నూనె రెడీ అయిపోద్ది. చూడండి, చేపల కూర కదా అందుకని అంత వేసా. 2 days అయిన తర్వాత అలాంటి కలర్ వస్తుంది. చూడండి, మొన్న కూడా పోసిన డబ్బాలు అది కూడా ఇంకా కొంచెం ఉండాలి, చూపిస్తాను ఉండు. ఇదిగో చూడండమ్మా, అడుగు అట్టు పెట్టి మొన్న ఉంచేసాను, మళ్ళీ అక్కడ పెట్టాను. అది ఇంకా కొంచెం చూసా, ఆ మాత్రం గార కడద్దు అనమాట అది. ఇదిగో చూడండి, ఇదిగో సూపర్గా వచ్చేసింది. ఆ కాస్త కూడా ఏమీ మడ్డి రాలా మనకి, మడ్డి అంతా లోపలే ఉంది. చూడండి, ఇప్పుడు ఇది వేసేస్తా కడటాకి అంతే. ఇక ఇది మామూలేనమ్మా. ఇదిగో మెంతి పొడి మామూలే. ఎక్కువ కూర అయినా తక్కువ కూర అయినా ఇక అదే. తక్కువ కూరదే కొంచెం తక్కువ వేసుకుంటాం అనుకో. ఇవాళ ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ ఎక్కువ కోసారు. రోజు ఒక ఉల్లిపాయ కోస్తా. ఎక్కువ చేపలు మా ఫ్రెండ్స్కి వేరే పంపించాలి, అందుకని 2 ఉల్లిపాయలు వేసాను. ఇదిగో పసుపు అంతే. ఇక ఆ 2 మామూలే. ఇదిగో ఇప్పుడు చూడండి కాయిపోయినాయి అన్నీ. ఇక వేసేస్తున్నా. చెప్పాను కదమ్మా, ఇది ఇగురే. ఇది పులుసు కూర కాదు. పులుసు అయితే ఇన్ని ఉల్లిపాయలు వేయను, పులుసుగా ఉంటుంది. ఇది ఇగురమ్మ. పండుగప్ప ఇగురే బాగుంటుంది. ఎవరు పులుసు వేసుకోరు పండుగప్పని. బొంబడాయిలనే పులుసు వేస్తాం, ఇగురు వేస్తాం. బొచ్చి రవ్వ ఇవన్నీ కూడా పులుసు చేపలే. ఇంకా చిన్న చేపల్లో జల్లలు తెస్తే పులుసు వేసుకోవచ్చు, ఇగురు వేసుకోవచ్చు. తెల్ల మేము పరిగెలు తెస్తే పులుసు వేసుకోవచ్చు, ఇగురు వేసుకోవచ్చు. ఈ పండుగప్ప మాత్రం పులుసు పెట్టరు నాకు తెలిసి. మరి ఎవరు మమ్మాళ్ళు కానీ పెట్టలేదు, మాకు తెలిసిన చుట్టాలకి వెళ్ళినా తిన్నా కూడా పెట్టరు. ఇది చాలా రేర్ కదా, రేట్ ఎక్కువ, రేర్గానే దొరుకుద్ది. ఊళ్ళల్లో అయితే అసలు దొరకదు, ఆ సీజన్లో దొరుకుతాయి. ఎప్పుడు సముద్రం ఉన్న ఏరియాలో వైజాగ్ అని, మచిలీపట్నం, కాకినాడ, అంశదీవి అటు ఉన్న చోట్లలో దొరుకుతాయి ఎక్కువగా. హైదరాబాద్ అంటే అక్కడి నుంచి రావాల్సిందే. ఇది ఎప్పుడు వండలేదు నేను చెప్పి వండుతున్నాను అనమాట. చూసారా, మెంతిపిండి వేసేటప్పటికి ఈ వాసన ఎంత బాగా వస్తుందో. మూత పెట్టేసా. బాగా మగ్గిపోయింది చూడండి, చాలా బాగా మగ్గిపోయింది. ఇదిగో ఇప్పుడు ఇదిగో చూడండి, చాలు. చూసారా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. చూడండి, ఇదిగో మసాలా. ఎంత చేపల కూర అయినా కూడా నేను పెద్దగా ఇష్టానికి పోసాను మసాలా. ఇదిగో ఈ పొగ వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇది పెట్టా. అల్లం వెల్లుల్లిపాయలో ఉన్న టేస్ట్ వచ్చేసా. మసాలా గుమ్మగుమ్మల వాసనకే. మసాలా ఎక్కువ వేసుకోకూడదు, ఘాటు ఎక్కువ అవుద్ది. కారం ఎక్కువైనా పర్వాలేదు, చేపల కూరలు అట్లా మసాలా ఎక్కువ అవ్వకూడదు. చక్కగా మగ్గింది. ఇప్పుడు ఇదిగో చూడండమ్మా, ఇట్లా పిండేసి శుభ్రంగా ఇట్లా పెడతాండ. ఇప్పుడు వేసేస్తున్నాను చూడండి. తలకాయ తోకలు అన్నీ కూడా ఒకే దాంట్లో సూపర్గా. ఈ తల కూడా చూడండి ఎట్లా వచ్చిందో. ఇదే పండుగప్ప అంటే. చూసారా ఎలా వచ్చిందో అది. చాలా జాగ్రత్తగా చేపను మాత్రం ఒక్క ట్రిప్పు ఇలా జాగ్రత్తగా తిప్పుకుంటే చాలు. ఇక ఇందులో ఉప్పు కారాలు అంతే. చూసారా ఎలా వచ్చేసిందో. ఇదమ్మ చేతులు శుభ్రంగా కడిగేసుకున్నా, ఎందుకంటే గరిటెలు వేస్తే కుదరరు. ఉప్పు చేప ముక్కలు చేతితో వేసా కదా, అందుకని చేతులు కడుక్కొచ్చా. ఇదిగో చూడండి అమ్మ ఉప్పు. అలాగే ఇది కూడా చూడండి అమ్మ, ఇది కూడా స్పూనులతో కుదరదు, అంతే చాలు. అది వేసాయి మొత్తం సరిపోయింది. ఇక ఇప్పుడు ఇక ఇంతే. చూసారా, ఇక ఇది ఇంతే. ఇక మనం ఏం ముట్టుకునే పని లేదు, ముట్టుకోకూడదు. అన్నం కూడా సౌండ్లు వచ్చేసి సిమ్లో పెట్టేశా. ఇదిగో ఇది తోకే కొంచెం గట్టిగా ఉంటుంది ఇది, అందుకని దీన్ని తిరగేసుకోవచ్చు. ఇక కత్తిమాయ అన్నీ ఏమీ లేదు, ఊరికే ఒకవేళ ఇట్ట అంతే. చూసారమ్మా,
5 నిమిషాలు అయింది ఇలా అనాలి. ఈ కళాయిలోనే అడుగు అంటదనుకో అమ్మ, అయినా చెప్తున్నా. ఇదిగో ఇప్పుడు కొంచెం పోసుకోవాలి వాటర్, చాలు. ఇదిగో చూడండి, సో అది మునిగేలాగా వాటర్ పోసేసుకున్నాం. ఇక చాలు, దీని పని అంతా అయిపోయింది. ఇదిగో చూడండి, పెట్టేస్తున్నాం మూత. అది ఈ ఎక్కడెక్కడ సర్దే లోపలే అది ఉడికిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. కారాలు పెట్టేసా, ఈ అల్లం కొంచెం తీసా. ఇదిగో కొత్తిమీర, ఇది కొత్తిమీర శుభ్రంగా కడిగేసి కట్ చేసి వేసేస్తా. ఇదిగో చూడండి అమ్మా, ఆహా ఎలా ఉడుకుతుందో చూడండి. ఇది ఊరికే గరిటె పెట్టి అట్ట తోస్తా అంతే. ఇక అంటే ఏం ముట్టుకోకూడదు. బడ్డీ కొట్టుల్లో అరటిపళ్ళకి వెళ్ళగడతారు పల్లెటూళ్ళల్లో, అది దాన్ని బడ్డీ కొట్టి అంటాం మేము. అక్కడ అరటిపళ్ళు చెయ్యేసాడు అనుకో, ముట్టుకుంటే పళ్ళు రాలుతాయనేవాడు కొట్టోడు. దాన్ని ముట్టుకుంటే పళ్ళు రాలుతాయండి. ఒక్కొక్కడికైతే పొట్టకి వెళ్ళిపోయాడు, అండి ముట్టుకుంటే పళ్ళు రాలుతాయి. లేదా మీరు ముట్టుకుంటే అవి రాలిపోతాయండి, పండిపోయి ఉన్నాయనేవాడు. అయ్యనమాట పళ్ళు రాలటం ముట్టుకుంటే పళ్ళు రాలుతాయని అమ్మడానికే పెట్టుకున్నాం. అది ఇది నేను పోట్లాడితే విషయం చెప్పేవాడు అనమాట ఆయన. మా ఇంటి పక్కనే నాంచారి మామయ్య ఒకళ్ళు ఉండేవారు పెదకల్లిపల్లిలో. ఆయనదే బడ్డీ కొట్టి అంటే నాకు అదే తెలుసు, వేరే తెలియదు. ఇదిగో అమ్మ కొత్తిమీర వేసేస్తున్నా. వేసినా కూడా కాసేపు ఉడకనిస్తే సూపరు. అలాగే ఈ చేపని కదిపితే ఊడిపోద్ది. గరిటె పెట్టామనుకో ముక్క కనపడదు మనకి. ప్లేట్లో పెట్టామంటే ముక్క అందంగా ఉండాలి కదా, అందుకోసం చెప్తాను అనమాట. అరటిపళ్ళు దంతు ఈ ముక్కలు కూడా, చేప ముక్కలు. ఇది కూడా ఆఫ్ చేస్తానమ్మా, అన్నందు కూడా. ఓకే అమ్మా, అయిపోయింది చూడండి. అదిగో ఆ మాత్రం ఉండాలి పులుసు, చక్కగా అయిపోయింది. ఇదిగో మీరు చెప్తూనే ఉంటారు కొట్టొద్దని, నేను కొడతానే ఉంటాను. అలవాటైన ప్రాణం అటో ఇటో అంటారు చూడు, అట్లా. దాన్ని మనం ఏం చేయలేము. ఇక పాపం మీరు బాగా చెప్తున్నారు, అమ్మా కొట్టకండి కొట్టకండి అని. ఎంతో జాగ్రత్తగా పట్టుకున్నా. అదిగో మళ్ళీ పులుసులో పెట్టేశా. అది ఓకే అమ్మ, చాలు, బాగా రెడీ అయిపోయింది. మా ఫ్రెండ్కి అందుకే అర్జెంటుగా తర్వాత తిందాం, ముందు పంపిస్తానని చెప్పా. ఈ చేప అంటే పాపం వాళ్ళకి దొరకదు కదా, పంపిస్తానని చెప్పా. అందుకని ముందు వాళ్ళకి పెట్టి పంపించేద్దాం. అబ్బా చూసారా, చూడండి పులుసు. ఇదిగో ఇది ఒకటి కూడా పెడదాం, బాగుంటాయి ఇది కూడా. చూడండి కదా మామూలు. అదిగో పొగ వచ్చేసింది, సూపరు. సరే ముందు కూర పెట్టుకోవాలి కదా, కూర పెట్టుకుంటా. ఒక చిన్నది ఒక ముక్క పెట్టుకుంటే చాలు. ఇప్పుడు అన్నం చూడండి, అదిగో పొగలు. సూపర్. చూస్తున్నారా నేను తినే స్పీడు, ఎంత బాగుంటాడు తింటా. అందుకని ఎప్పుడైనా రేట్ ఎక్కువైనా ఎప్పుడైనా తీసుకుని పిల్లలకి వండి పెట్టండి. ఎంతలే, కిలో మటన్ తెచ్చుకున్నా కూడా అంత అవుతుంది కదా, కిలో మటన్ రేట్ అవుతుంది అంతే. కాకపోతే మటన్ ఎక్కువ ముక్కలు అవుతాయి, ఇది రావు. మటన్ అంటే కూర ఎక్కువ వస్తుంది కదా, ఇది రాదు. ఇది 7-8 ముక్కలు కూడా రావు. ఉప్పులు కారాలు మసాలా చక్కగా సరిపోయినాయి. ఇదిగో చూడండి, ఇందులో కూడా ముఖ్యంగా ముళ్ళు ఎక్కువ ఉండవు, అదొకటి ఫేమస్. ఇదే ముళ్ళు అంతే, వీటిలో అంతా ఉండవు. ఇక వేడి అన్నం, వేడి కూర, నచ్చిన కూర, దాన్ని మించిన ఆరోగ్యమే లేదు. వేడి అన్నం, వేడి కూర, నచ్చినవి తినాలి. జిమ చేపలు అంటారు చూడు, మన జిమకి మన నాలుగుకి నచ్చినట్టు ఉండాలి, ఆటోమేటిక్గా ఆరోగ్యం. అది నచ్చపెట్టుకుని ఎంత వేడి అన్నం ఎంత వేడి కూరలు ఉన్నా కూడా టేస్ట్ లేని కూరలు తింటే నాకు పొట్టుకు సరిపోదు, మరి ఒక రకంగా అయిపోతాను నేను ఎవరిళ్ళని తింటే. అందుకని చాలా వరకు ఈ చేపల కూరలు అయ్యనే బయట ఇళ్ళలో తిన్నాం. చికెన్ అన్నా ట్రై చేస్తా, వేపుళ్ళు వేస్తే. చేపలు ట్రై చేయటాలు కూడా ఉండవు. ఓకే అమ్మ, శుభ్రంగా తినేసా. ఇదిగో ఇందాక పెట్టుకున్న అన్నం, ఆ కాస్త అన్నం చాలు, తినేసా. ఒక పెద్ద ముక్క, ఒక చిన్న ముక్క, ఆ అన్నం చాలు, ఫుల్ అయిపోయింది. ఇక నాకు మళ్ళీ రాత్రి వరకు మధ్యలో చిరుతిళ్ళు తిందాం, అది తిందాం, ఇది ఏమీ లేదు.
ఒక అరగంట గంట ఆగిన దగ్గర నుంచి ఓ మంచినీడు తాగుతావు 2 లీటర్ల మళ్ళా సాయంత్రం వరకు. అదనమాట. బోల్డ్ బాగుంది, చాలా టేస్ట్ ఉంది. నేను చాలా రోజుల తర్వాత తిన్నా, అది కూడా. ఓకేనమ్మా, కూర్చొని మాట్లాడుకుందాం. అమ్మయ్య, శుభ్రంగా తిన్నాను కదమ్మా, చక్కగా చూశారు కదా. పండుగప్ప చాలా రోజుల తర్వాత తిన్నానని మీకే చెప్పాను నేను. చాలా రోజుల తర్వాత పండుగప్ప. ఎందుకంటే అంత రేట్లు పెట్టి తెచ్చుకుని ఒక్కదాన్నే తినడం, అదంతా అబ్బాయిలు తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా ఇస్తారు కానీ పెద్దగా అసలు అలవాట్లేదు పెద్దగా. నేను క్లియర్గా తెచ్చి ఓ చేపంతా వండి అలా పెడితేనే నాకు ఇష్టం. ఇప్పుడు పండుగప్ప తిన్నాను, సూపర్గా. మీరు చూశారు, మీరు కూడా అలా వండుకోండి. మటన్ ఖరీదే, ఇంకా అంతగానే ఎక్కువ ఖరీదు కాదు. తెచ్చుకొని వండుకోండి, ఆ టేస్ట్ వేరు. చేప చాలా మంచిది కదా. ఇంగ్లీష్లో ఏంటో ఏంటో అంటారు, పలానా చేప తింటేది అంటారు చూడు, అవి సముద్రంది కదా, చాలా మంచిది. తప్పకుండా తినమ్మా. నేను మాత్రం తృప్తిగా తిన్నాను, మీరు చూశారు. ఇప్పుడు అడిగారు కదా మటన్ చేయమని, ఒకరు అడిగారు అమెరికా నుంచి. వాళ్ళందరికీ నేను మటన్ పన్నీర్ కూరలు అన్నీ అడిగారు. తప్పకుండా చేస్తానమ్మా, చేసి మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్.